దేవుని సంకల్పాన్ని బట్టి, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన అప్పగించబడ్డాడు. అప్పగించబడిన ఆయనను మీరు సిలువ వేసి దుష్టుల చేత చంపారు. అర్థమైంది కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేయించి దుష్టుల చేత చంపించింది ఎవరు? 10 ఆజ్ఞలు ఆచరించిన వాళ్ళండోయ్. క్రైస్తవ్యం కళ్ళు తెరవాలి, క్రైస్తవ్యానికి కనువిప్పు కరగాలి. ఇంకా నిన్ను వలిని పొరుగువారిని ప్రేమించు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఈ చెప్పకూడదు. ఇంకా నీ జీవితం యేసుక్రీస్తునందు మార్చబడిన జీవితం, నీవు నూతనపరచబడిన జీవితం, నీవు విమోచించబడిన జీవితం. ఇప్పుడు నీవు వాటి నుండి విడిపించబడ్డావు. ఇంకా ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అనే జీవితంలో కాదు నీది. ఇప్పుడు మనము కట్టబడుతున్న వాళ్ళం క్రీస్తుని బట్టి, క్రీస్తు ద్వారా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్న వాళ్ళం. గమనించండి ఈ విషయాలు.